వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రమ్య. తెలుగు సినీ నటి ప్రత్యూష మరణానికి సంబంధించిన కేసులో సుదీర్ఘ న్యాయ పోరాటానికి ముగింపు పలుకుతూ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కీలక తీర్పును వెల్లడించింది. దాదాపు 24 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో తుది నిర్ణయం వెలువడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సిద్ధార్థ రెడ్డికి గతంలో సెషన్ కోర్టు 5 ఏళ్ల శిక్ష నివేదించింది. ఆ తరువాత అప్పీల్లో తెలంగాణ హైకోర్టు, అప్పటికి ఉమ్మడి హైకోర్టు, ఆ శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను అమలు చేయాలని స్పష్టం చేసింది. దీంతో సిద్ధార్థ రెడ్డి 2 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. న్యాయం పూర్తిగా జరగలేదు, ప్రత్యూష తల్లి అంటుంది. తీర్పు వెలువడిన అనంతరం ప్రత్యూష తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 24 ఏళ్లుగా నేను నరకయాతన అనుభవిస్తున్నాను. న్యాయం కోసం ఇప్పటికీ పోరాటం ఆపలేదు అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. సిద్ధార్థ రెడ్డికి శిక్ష పడేంత వరకు కొంత న్యాయం జరిగినట్టే అయినా తన కూతురికి జరిగిన అన్యాయానికి ఇది సరిపోదని ఆమె అభిప్రాయపడ్డారు. నా కూతురు తిరిగి రాదు, ఆమె జరిగిన దానికి తగిన శిక్ష ఇది కాదు అంటూ ఆమె బాధ వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో చట్టపరమైన ప్రక్రియ ముగిసిన కుటుంబం అనుభవించిన బాధ మాత్రం మరువలేనిదిగా మిగిల్చింది. 24 ఏళ్ల న్యాయ పోరాటం చివరకు ఒక ముగింపుగా చేరిన పూర్తి న్యాయం జరిగిందా అనే ప్రశ్న మాత్రం ఇంకా నిలిచే ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్4 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.